హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి. ఆ శివయ్య అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాచి కాపాడాలి. అందరూ బాగుండేలా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలి అందరి మీద. నాకైతే ఈ 16 సోమవారాల వ్రతం కంప్లీట్ అయిపోయింది. నేను ఈ 16 సోమవారాల వ్రతం మొదలు పెట్టేటప్పుడు ఆ శివయ్యని ఒక్కటే కోరుకున్నాను, తండ్రి నాకు ఈ 16 సోమవారాలకి ఏ అడ్డంకులు ఏమీ రాకుండా, మధ్యలో ఆపకుండా నేను కంటిన్యూగా కంప్లీట్ చేయాలి తండ్రి అని చెప్పేసి కోరుకున్నాను. నాకైతే అలాగే మామూలుగా ఎప్పుడు వచ్చే అడ్డంకులు తప్ప మరి ఏమి రాకుండా నాకు 16 సోమవారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. ఇది 17వ సోమవారం. 17వ సోమవారం రోజున ఉదయాన్నే 4కి లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని పిల్లలకి బాక్సులు పెట్టేసి తర్వాత గుడికి వెళ్ళి గుడిలో అభిషేకం చేయించుకుని ఆ శివయ్యని దర్శించుకుని ఇంటికి వచ్చేసా. తర్వాత ఈ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. 17వ సోమవారం కదా, 17వ సోమవారానికి కావాల్సిన పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. పీట పెట్టుకుని పీట మీద పటం పెట్టుకుని అలాగే 16 వారాలు చేసిన శివలింగాలన్నీ ఒక ఇత్తడి పళ్ళెల్లో పెట్టుకుని చుట్టూరు దీపపు కుందులు పెట్టుకుని నాకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి దీపం కూడా వెలిగించాను, అదే నారికేల దీపం కూడా వెలిగించాను. ఆ రోజైతే ఆ 16 శివలింగాలు పెట్టుకుని 17వ సోమవారం పూజ చేసుకుంటే నాలో తెలియని ఏదో ఆనంద బాష్పాలు కళ్ళల్లోంచి వచ్చేసాయి. అంతలా జరిగింది పూజ అయితే. కానీ నాకు ఒకటే బాధ, ఈ 16 సోమవారాలు చాలా బాగా జరుపుకున్నాను. ఈ 17వ సోమవారం ఆ శివయ్యని ఇప్పటి వరకు నా ఇంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్లో కలిపేయాలంటే చాలా బాధ అనిపించింది. నాకు అస్సలు కలపాలని మనసు రాలేదు అసలనే. కానీ మనం 17వ సోమవారం తప్పకుండా పారే నీటిలో కలపాలి కదా, శివయ్యని మన ఇంట్లో ఉంచుకోకూడదు కదా. అందుకే ఆ రోజైతే పూజ అయితే ఇద్దరు మా వారు నేను కూర్చుని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. మా వారైతే ఈ అష్టోత్తరాలు సహస్రాలు పూజకు సంబంధించినవి అంతా బుక్ చదువుతుంటే నేనేమో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ 17వ సోమవారం అయితే ఇంకా ఎలాగా వాటర్లో కలిపేస్తాం కదా. ఇప్పుడు వరకు అయితే అభిషేకాలు అంటూ పూర్తిగా ఏం చేయలేదు, మామూలుగా పువ్వు తెడిపి అందులో శివలింగం దగ్గర పెట్టేదాన్ని అంతే. ఈ రోజు అయితే ఇంకా ఆ 16 శివలింగాలకు కూడా నేను నా మనస్ఫూర్తిగా అభిషేకాలు అన్నీ చేసుకున్నాను. ఆవు పాలుతోని అలాగే ఆవు పెరుగుతోని, ఆవు నెయ్యి, తేనె, పంచదార, గంధము, విభూది వీటిలన్నిటితో కూడా మనస్ఫూర్తిగా పువ్వులతో, శ్వేతాక్షంతలతో, మారేడు దళాలతో, ఇవి అభిషేకాలతో మనస్ఫూర్తిగా ఆ రోజైతే శివయ్య పూజ అయితే చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను. ఆ రోజైతే నాకు చాలా చాలా శక్తి వచ్చినట్టు అనిపించింది, అంతలా బాగుంది. అలాగే వస్త్రం కూడా సమర్పించి, యజ్ఞ పవిత్రం కూడా సమర్పించి ఆ శివయ్యకి పూజ అయితే ఆ రోజు మేమిద్దరం కూర్చొని చేసుకున్నాము. ఈ 16 సోమవారాలు చేసిన తర్వాత నేను మొదలు పెట్టేటప్పుడు అయితే ఏమీ కోరుకోలేదు ఆయన్ని. నేను ఈ పూజ చేసుకుంటున్నాను, నాకు పూజ అయితే మనస్ఫూర్తిగా కంప్లీట్గా అవ్వాలి. అలాగే నీకు తెలియదా శివయ్య నాకు ఏమి కావాలో, నీకంతా తెలుసు, నీకు తెలియంది ఏమీ లేదు అనేసి మొదలుపెట్టాను నేను పూజ అయితే. నేను మనసులో ఏమీ కోరుకోలేదు కూడా, ఒకటే కోరుకుండేదాన్ని పూజ చేసుకున్నప్పుడల్లా కూడా, నాకు ఏం కావాలో నీకు తెలుసు అనుకునేదాన్ని అంతే. కానీ ఈ 16 సోమవారాలు బుక్లో ఉన్న కథలు చదువుతుంటే నేను అనుకునేదాన్ని, ఈ 16 సోమవారాలు అయిపోయిన తర్వాత 17వ సోమవారం వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఉంటే నేను డౌట్ఫుల్గానే చదివేదాన్ని. నిజంగా జరుగుతాయా, నిజమేనా జరగడం, పూజ అంటే చేసుకునేదాన్ని, కానీ నిజంగా అలాగే 17వ సోమవారం జరుగుతుందా అనుకునేదాన్ని. కానీ చెప్పాలంటే నిజంగా జరిగింది. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే 17వ సోమవారం రోజున ఇలా పూజ మొదలు పెట్టానంటే మేము అసలు అనుకోలేదు, ఇప్పటికిప్పుడు మేము ఆ నిర్ణయం తీసుకుంటాము అనేసి. అది ఆటోమేటిక్గా అలా జరిగిపోయిందంటే ఆ శివయ్య అనుగ్రహం వల్ల జరిగిపోయింది. అసలు నేను ఊహలో కూడా అనుకోలేదు ఇప్పుడు అంత మంచి జరుగుతుంది, అలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. మాకు చాలా మంచి జరిగింది ఆ రోజు 17వ సోమవారం అయితే. మాకు జరిగిన మంచి అయితే త్వరలోనే చెప్తాను, ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు, అర్థం చేసుకోండి. శివయ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. అందరూ కామెంట్స్లో నమ శివాయ అని రాయండి, నేను సంతోషిస్తాను.